కేసీఆర్ జల్ జంగ్ అంటున్నాడు కదా, ఊరూరా డప్పు కొట్టి మరీ ఉద్యమం చేస్తా అంటుంది కదా అని ఆయన మొన్న ఆ ప్రెస్ మీట్లో చెప్పాడు. తోలు తీస్తా అన్నాడు కదా పవన్ కళ్యాణ్ భాషలో. గుడ్, అంతా బాగుంది. తెలంగాణ పార్టీగా ప్రతిపక్షంగా చేయాల్సింది ఇదే. కానీ తాను జవాబు చెప్పాల్సిన చాలా ప్రశ్నలు వదిలేస్తాడు. అవి తన వైఫల్యాలు కాబట్టి, వాటి వల్లే తెలంగాణకు నీడద్రోహం ఉమ్మడి పాలనలో కన్నా ఎక్కువ జరిగింది కాబట్టి. మళ్ళీ జల్జంగ్ అంటే తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరుకు తెలంగాణకు అన్యాయమని పదే పదే చెప్పడం అంటే బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్గా పేరు మారటం, ఆ పాత టీఆర్ఎస్లానే ఎమోషన్స్ రాజేసే ఆలోచన. మళ్ళీ బలం పుంజుకోవాలంటే అదే శరణ్యమనే నమ్మకమా? 11.5 ఏళ్ళైంది కదా, ఇంకా ఆంధ్ర బాబులను చంద్రబాబులను తిడితేనే తెలంగాణలో ఓట్లు పడతాయా? అవును, నిజమే. తెలంగాణకు నదీ జలాల విషయంలో ద్రోహం జరిగింది, నష్టం జరిగింది. మరి 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? న్యాయం చేసే ప్రయత్నం జరిగిందా? మరింత నష్టం జరిగిందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కరివే రిజర్వాయర్ దగ్గరకు వెళ్ళి మీటింగ్ పెట్టే ఆలోచన ఉన్నాడు కదా. ఒకసారి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చెప్పుకుందామండి మనం. దక్షిణ తెలంగాణకి ఇప్పుడు కేసీఆర్ పదే పదే చెప్తున్న పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు ఎందుకు పట్టించుకోలేదు? నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, ఎస్ఎల్బీసీ, డిండితో పాటు పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదు? కాళేశ్వరం ఆగ మేఘాల మీద పూర్తి చేసి ఈ కృష్ణా ప్రాజెక్టులను ఎందుకు పండబెట్టారు? ఎందుకు ఎండబెట్టారు? దేవాదులు కూడా ఎందుకు పట్టలేదు? సంగమండ ఎందుకు ఎవరి వల్ల ఆగింది? పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను కేంద్రం వాపసు పంపిస్తే గాయగత్త రేపి ఉండాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకి జాతగా సరే, కానీ తప్పులు తడక డిపిఆర్ పంపింది ఎవరు? ఎవరి హయాంలో అది తిరిగి వచ్చింది? అప్పుడెందుకు గాయగత్తలు లేపలేదు? ఎగువన జూరాల నుంచి కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును దిగువన శ్రీశైలం బేస్డ్ ప్రాజెక్టుగా మార్చింది ఎవరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ప్రతిబంధకంగా మారిన హర్షవర్ధన్ రెడ్డి ఏ పార్టీ లీడర్? తనకు బీఫామ్ ఇచ్చింది ఏ పార్టీ? ఇప్పుడు అక్కడే జల్ జంగ్ స్టార్ట్ చేసి ప్రజలు ఎవరు నిజాలు చెప్పాలి? అంత ఘనంగా చెప్పుకున్న కాళేశ్వరం ఎందుకు ఇలా అయిపోయింది? ఎవరి సొంత డిజైన్ వల్ల? మేడిగా డొలతనం బయటపడింది ఎవరి హయాంలో? పోలవరం, నల్లమల్ల సాగర్, ఆంధ్రబాబుల దోపిడీ కుట్రల ప్రయత్నమే అనుకుందాం సరే. దానిపై రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి కొట్లాడుతుంది. కానీ అంతకుముందు జగన్తో కలిసి మరో కాళేశ్వరం వంటి ప్రాజెక్టు దమ్ముగూడెం నుంచి ఏపీకి తరలించి ఆలోచన చేసింది ఎవరు? పోతిరెడ్డిపాడు పక్కవడలు చేస్తుంటే శ్రీశైలం నీటిని అప్పనంగా తరలించుకు ప్రయత్నం జరుగుతుంటే జగన్తో దోస్తీ కారణంగా చూస్తూ ఊరుకుందేవరు? రాయలసీమ దగ్గర లిఫ్ట్ పెట్టింది ఎవరి టైంలో? మచ్చుమర్రి, మాల్యాల ఎవరి హయాంలో జరిగిన నష్టాలు? రోజా ఇంట్లో విందు భోజనం చేసి రత్నాల సీమగా మారుస్తామని హామీ ఇచ్చింది ఎవరు? అసలు కృష్ణా జిల్లాల్లో 299 టీఎంసీలకు సంతకాలు చేసింది ఎవరు? తెలంగాణకు దాంతో జరిగిన ఆ నష్టం మాట ఏంటి?